ఇక్కడ మణికంఠ అడుగుతున్నాడు, అన్న బిఫోర్ పర్త్లో ఇక్కడ బౌన్స్ ఉంటుందని, వై కాంట్ అవర్ ప్లేయర్స్ ప్రాక్టీస్ బౌన్సీ పిచెస్లో ఎందుకు ప్రాక్టీస్ చేయరు ఇండియాలో? మన సాయిల్కి అక్కడ సాయిల్కి కాస్త వ్యత్యాసం ఉంది. క్లే కంటెంట్ ఇన్ పర్త్ ఈజ్ మోర్ దాన్ 60%. అసలు ఇండియాలో ఎక్కడ కూడా ఏ పిచ్లో కూడా 60% క్లే కంటెంట్ ఉన్న సాయిల్స్ లేవు మనకి. అది అందుకనే ఆ ప్రాబ్లం ఉంది. అట్లానే మీరు అడగవచ్చేమో, మేబీ పర్త్లోంచి సాయిల్ తీసుకొచ్చి ఇక్కడ వేయొచ్చేమో అని. బట్ ఇక్కడున్న మన ఎన్విరాన్మెంట్కి, మన వెదర్ కండిషన్స్కి అది బైండ్ అవుతుందా కాదా? సో దీస్ ఆర్ లిటిల్ థింగ్స్. మనం అయితే ఎంత ప్రయత్నం అయితే చేస్తున్నాం మన వాళ్ళు కూడా దాన్ని సిమ్యులేట్ చేయడానికి. ప్లాస్టిక్ బాల్స్ ఆడటం, ఎక్స్ట్రా బౌన్స్ సిమెంట్ వికెట్స్ మీద ఆడటం, లేకపోతే వెట్ టెన్నిస్ బాల్స్ ఆడటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ స్వతహాగా ఇండియాలో ఏంటంటే మనం వీఆర్ ప్రిడామినెంట్లీ ఫ్రంట్ ఫుట్ బ్యాట్స్మెన్ మన అందరం కూడా. ఎందుకంటే బాల్ మోకాల కన్నా ఎత్తు లెగదు, లేదా నడుం కన్నా ఎత్తు ఉండదు, కాబట్టి త్రూ ద లైన్ ఆడేస్తాం. అబ్సల్యూట్లీ దాని కాంట్రాస్టింగ్ ఉంటుంది ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు. అందుకనే ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా చాలా చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ టైం వెళ్తూనే మెల్బోర్న్ లాంటి పిచ్లో 100 కొట్టాడు. సో ఇట్స్ నెవర్ ఈజీ టు ప్లే ఇన్ ఆస్ట్రేలియా ఫస్ట్ సిరీస్లో. ఆ అనుభవంతో సెకండ్ సిరీస్ ఎప్పుడు కూడా సక్సీడ్ అవుతుంటారు చాలామంది.